స్థానిక కోట బజారు పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నిర్మాణం పనుల కోసం శిల్పికి 10 లక్షల రూపాయలు దేవస్థాన కమిటీ సభ్యులు అందజేశారని వరమ సాంబశివరావు తెలిపారు. భక్తజనులందరూ సహాయ సహకారాలు అందజేయాలన్నారు. ఆలయ నిర్మాణం ఆగకుండా కొనసాగడానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా వరమ సాంబశివరావు కోరారు. ఈ రోజున నరసరావుపేటలోని పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ స్వామి దేవాలయం పునర్నిర్మాణం జరుగుతున్నది. ఆ నిర్మాణంలో భాగంగా ఈ రోజున శిల్పి గారికి మనం ఒక 10 లక్షల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చింది కాకుండా ఈ రోజు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. తదుపరి పనుల నిమిత్తం ప్రతి నెల మనం శిల్పి గారికి డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. కనుక భక్తులందరూ కూడా తమ వంతు మీ చేతనైనంత, మీకు ఎంత చేతనైతే అంత దానికి దేవస్థానానికి మనం చందాగా ఇచ్చి మన నరసింహస్వామి, ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు అవుతారని చెప్పని ఆశిస్తున్నాను.